నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముందస్తు పరీక్షలతో క్యాన్సర్లకు చెక్, ప్రేమ హార్మోన్ ఔషధంగా, దంపతులు అందుకే కలిసి నిద్రపోవాలట, గర్భిణీలో మూర్ఛ ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ ఈ పదాన్ని తలుచుకుంటే మనలో చాలా మందికి మృత్యువు కళ్ల ముందు మెదులుతుంది. క్యాన్సర్ అనే పేరు వినగానే గుండెలో దడ మొదలవుతుంది, పెదవులు తడబడతాయి, స్వరంలోనూ కొట్టొచ్చినట్టు తేడా కనబడుతుంది. క్యాన్సర్ అంటే ప్రాణాంతకం అన్న నమ్మకమే ఇందుకు కారణం. అయితే క్యాన్సర్ అది ఏదైనా ఉన్నట్లుండి ఊడిపడదు. క్యాన్సర్ మనలో పాగా వేసే క్రమంలో ఎన్నో అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయొచ్చు. ప్రాణాంతక క్యాన్సర్లను ఆదిలోనే పసిగట్టే ముందస్తు పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఆలస్యం చేస్తే ఇప్పటికీ ప్రాణాంతక జబ్బే. ఒకసారి క్యాన్సర్ బారిన పడితే సర్జరీనో లేదంటే కీమోథెరపీనో, అదీ కాదంటే రేడియేషన్ చికిత్సనో తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో క్యాన్సర్లకు వాడే చికిత్సలు కూడా అంతే ప్రమాదకరంగా ఉంటాయనే అభిప్రాయం కూడా లేకపోలేదు. పైగా క్యాన్సర్లు అంత తొందరగా లొంగే రకం కాదు, కాబట్టి చికిత్సలు కూడా దీర్ఘకాలం పాటు తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకమైన సుదీర్ఘ చికిత్సల వల్ల మనిషి నీరసించిపోవడమే కాకుండా ఆర్థికపరమైన భారం కూడా మనిషిని కుంగతీస్తుంది. అందుకే క్యాన్సర్లు వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా వాటిని తొలి దశలో గుర్తించి జాగ్రత్త పడడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా గొంతు క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లు మన దగ్గర ఎక్కువ కాబట్టి ఈ క్యాన్సర్లను తొలి దశలో పసిగట్టి జాగ్రత్త పడితే ఆ మహమ్మారి నుండి సులభంగా బయటపడొచ్చు. క్యాన్సర్ అనేది ఎందుకు ప్రాణాంతకం సంభవిస్తుందంటే, చిన్నపాటి పొడిపాటి దగ్గున్నా కానీ లేదంటే కడుపులో చిన్నగా మంటున్నా కానీ మనం వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకోవడం అనేది జనరల్గా ఎవరు చెయ్యరు. కాబట్టి ఏంటంటే కనుక ఆ లోపల ఉన్న కణితి గడ్డ అనేది కొద్దిగా బాగా పెరిగి ముదిరినా కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రంథులకి పాకి లేదంటే చుట్టుపక్కల అవయవాలకి పాకి ఆ లక్షణాలు అనేవి బాగా తీవ్రంగా వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం అనేది డిలే అవుతూ ఉంది, ఆలస్యం అవుతూ ఉంది. దీనివల్ల క్యాన్సర్లు అనేవి మనం ప్రాణాంతకం కింద ఒక 20 నుండి 30% క్యాన్సర్లు అనేవి మనం ప్రాణాంతకంగా సంభవిస్తున్నాయి. అదే చర్మం పైన కానీ ఇక్కడ ఒంటి పైన కానీ పైన మనకు గడ్డలు కనిపిస్తున్నట్లయితే కనుక వెంటనే వెళ్ళి చూపించుకుంటాం దాదాపు ఈ రోజుల్లో. ఒకవేళ లోపల శరీరం లోపల గడ్డలు ఉన్నట్లయితే కనుక మనకి కనిపించవు, అవి చిన్నగా ఉన్నప్పుడు లక్షణాలు కూడా ఉండవు. కాబట్టి మనకి అది బాగా పెరిగేంత వరకు మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. కాబట్టి అలాంటప్పుడు మనం లేట్ స్టేజ్లో మనం ఆ జబ్బును కనుక్కోవడం వల్ల ప్రాణాంతకంగా సంభవిస్తాం. కొన్ని రకాల క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించవచ్చు. వీటినే మనం ఆ స్క్రీనింగ్ పరీక్షలు అంటాం. ఎప్పుడైనా రోగికి ఎటువంటి లక్షణాలు లేనప్పుడు మనం ఒక పరీక్ష చేసి ఆ జబ్బుని కనుక గుర్తించినట్లయితే కనుక ఆ పరీక్షను మనం స్క్రీనింగ్ పరీక్ష అంటాము. ఇక్కడ స్క్రీనింగ్ పరీక్షల గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 2 ఉన్నాయండి. ఆడవాళ్లలో అతి ముఖ్యంగా మనకి రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడానికి చాలా తొలి దశలో, మరియు గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించడానికి చాలా తొలి దశలో కానీ క్యాన్సర్ ముందు దశలో కానీ మనకి 2 అత్యంత విలువైన పరీక్షలు అనేవి ఉన్నాయండి. ఈ చేయించుకున్నట్లయితే కనుక ఆడవాళ్ళలో క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించవచ్చు. అలాగే మగవాళ్ళలో కూడా మనం నోటి క్యాన్సర్ని కానీ లేదంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని కానీ ముందుగానే గుర్తించడానికి మనకి స్క్రీనింగ్ పరీక్షలు అనేవి ఉన్నాయి. ఈ చేసుకున్నట్లయితే కనుక మనం ముందుగానే గుర్తించవచ్చు. క్యాన్సర్లను తొలి దశలో గుర్తించడానికి గాను డాక్టర్లు కొన్ని లక్షణాలను పసిగట్టి జాగ్రత్త పడవచ్చని చెబుతుంటారు. ఎంతకు తగ్గని దగ్గు, స్వరం మారిపోవడం, తగ్గకుండా వేధించే నోట్లో అల్సర్, రొమ్ములో వృషణాలు ఏవైనా గడ్డలు కనిపించడం, మింగడంలో తేడాలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మలమూత్రాల్లో తేడాలు కనిపించడం, దగ్గితే రక్తం పడటం, ఎంతకు తగ్గని తలనొప్పి, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఎముకల్లో తీవ్రమైన నొప్పి అనిపించడం, అదే పనిగా వాంతులవడం, బాగా నీరసంగా అనిపించడం, తగ్గకుండా జ్వరం వస్తూ ఉండటం, ఎక్కువగా ఇన్ఫెక్షన్లు రావడం లాంటి లక్షణాలన్నీ కూడా క్యాన్సర్లలో ప్రాథమిక లక్షణాలుగా కనిపించే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని అవి క్యాన్సర్లో కాదో నిర్ధారణ చేసుకోవటం శ్రేయస్కరం. ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించడానికి 40 సంవత్సరాలు పైబడిన మహిళల్లో మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ అంటామండి, సోనో మ్యామోగ్రఫీ. మనకి ఈ పరీక్ష చేసిన ద్వారా రొమ్ములో అతి చిన్నపాటి మనం గడ్డలను కూడా 1 సెంటీమీటర్ కంటే చిన్నపాటి గడ్డలను కూడా మనం ముందుగానే అది ప్రమాదకరమైన క్యాన్సరా లేదా అనేది మనం గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. ఆ సోనో మ్యామోగ్రఫీ పరీక్ష చేసిన తర్వాత మనకి బైరాడ్ స్కోర్ అని ఇస్తారండి. దాన్ని బట్టి అది ఏమైనా ముప్పు ఉందా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది.
దాదాపు 40 సంవత్సరాల నుంచి 65-70 సంవత్సరాల వరకు కూడా మనం మహిళల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం సోనో మ్యామోగ్రఫీ అనేది పరీక్ష చేసుకోవచ్చు. అదే సర్వైకల్ క్యాన్సర్కి వచ్చినట్లయితే కనుక 30 సంవత్సరాలు పైబడిన మహిళల్లో మనం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్యాప్స్మియర్ అంటామండి. అది చిన్నపాటి పరీక్ష, తేలికపాటి పరీక్ష. దాంతోపాటు హెచ్పివి టెస్టింగ్, ఎందుకంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముఖ్య కారణం. కాబట్టి ఆ ప్యాప్స్మియర్ మరియు హెచ్పివి టెస్టింగ్ మనం చేసుకున్నట్లయితే కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ని చాలా ముందు దశలో కానీ లేదంటే క్యాన్సర్ ముందు దశ కానీ తొలి దశలో కానీ మనం గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. అదే మగవాళ్ళకి వచ్చేటప్పటికి మనకేంటంటే కనుక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనకేంటంటే ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగి కొంతమందిలో క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది. కాబట్టి సీరం పిఎస్ఏ అంటామండి, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది యొక్క తేలికపాటి రక్త పరీక్ష మనం ఈ పరీక్ష చేసుకుని మనకి ఆ పిఎస్ఏ ఏమైనా ఎక్కువగా ఉందా, ప్రాస్టేట్ గ్రంథిలో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్. ఎందుకంటే మన దేశంలో పొగాకు యొక్క వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ పొగాకు యొక్క వినియోగం అనేది ఏ రూపంలో అయినా కానీ నవలే అలవాటు అంటే తంబాకు, జరదా ఈ కావచ్చు, లేదంటే మనకి స్మోక్డ్ టొబాకో అంటే కనుక సిగరెట్ కానీ బీడీ కానీ ఇవి కూడా. సో పొగాకు యొక్క వినియోగం ఏ రూపంలో ఉన్నా కానీ నోటి క్యాన్సర్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు ఉన్న వాళ్ళలో మనం ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ ద్వారా ఏమైనా చిన్నపాటి గడ్డలు ఉన్నా కానీ మనం ముందుగానే గుర్తించవచ్చు. లేదంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటే లుకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, లైకన్ ప్లానస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా మనం ఆ దశలో గుర్తించినట్లయితే కనుక దాని యొక్క వైద్యం చేసుకుని పేషెంట్కి మనం సెసేషన్, టొబాకో సెసేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. మ్యామోగ్రామ్ ద్వారా రొమ్ము క్యాన్సర్లను, పాప్స్మియర్ పరీక్ష ద్వారా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లను, సిటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్లను, ఎండోస్కోపీ, కొలనోస్కోపీల ద్వారా పొట్టలో వచ్చే క్యాన్సర్లను, పిఎన్ఏ పరీక్ష ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను, చర్మంపై కనిపించే రకరకాల మచ్చల తీరుతన్నులను పరిశీలించడం ద్వారా చర్మ క్యాన్సర్లను, అల్సర్లను పరిశీలించడం ద్వారా నోటిలో, గొంతులో వచ్చే క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించవచ్చు. క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం, వాటిని నయం చేయడం సులభతరం అవుతుంది. తప్పనిసరిగా కొన్ని రకాల క్యాన్సర్ని మనం ముందుగానే లక్షణాలు లేనప్పుడు గుర్తించవచ్చు. అవి ఏంటంటే వాటిని స్క్రీనింగ్ పరీక్షలు అంటాం. ఆ స్క్రీనింగ్ పరీక్షలు 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళల్లో కంపల్సరీగా సోనో మ్యామోగ్రఫీ అనేది మనం చేసుకోవాలి. 30 సంవత్సరాలు పైబడిన మహిళల్లో తప్పనిసరిగా మనం ఈ ప్యాప్స్మియర్, హెచ్పివి టెస్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మహిళల్లో రొమ్ము క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరే అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సరు. వీటిని మనం ముందుగా గుర్తించినట్లయితే కనుక మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. అలాగే పురుషుల్లో కూడా మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ లేదంటే మిగతా వాళ్ళకి కావడం కానీ మనం ముందుగా ఎగ్జామిన్ చేసుకున్నట్టయితే ముందుగా గుర్తించుకోవచ్చు. తప్పనిసరిగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. క్యాన్సర్ అనే దానికి భయపడక్కర్లేదు. మిగతా జబ్బుల్లాగే ఎలాగైతే గుండెపోటు, రక్తపోటు లేదంటే మనకి మధుమేహం వ్యాధులు ఉన్నాయి, ఇది కూడా మనం మారుతున్న ఆహారపు శైలిని, జీవన శైలిని బట్టి కూడా ఈ పెరుగుతూనే ఉన్నాయి. వీటిని మనం ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చు. వైద్యం చేసుకొని కంగారు పడాల్సిన అవసరం లేదు. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు ఆ జబ్బు తాలూకు సంకేతాల్ని మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో మనకు తెలియచేస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లే. ప్రమాదకరమైన క్యాన్సర్ల లక్షణాలను మనం సులువుగా గుర్తించేందుకు ఆంగ్ల పదం కాషన్ బాగా ఉపయోగపడుతోంది. ఇందులోనే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క లక్షణాన్ని సూచిస్తుంది. మలమూత్రాదుల్లో అకస్మాత్తుగా ఏవైనా మార్పులు కనిపిస్తున్నా, తరచూ జ్వరం వచ్చిపోతున్నా, దగ్గు విడవకుండా పీడిస్తున్నా, క్రమంగా బరువు తగ్గిపోతున్నా, చర్మంపై పుండ్లు ఎంతకీ మానకున్నా, పొట్టలో బాధలు మొండిగా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించుకోవటం మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. ఆక్సిటోసిన్ హార్మోన్, దీన్నే లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఒక్క ప్రేమే కాదు, మనలో సున్నితమైన భావోద్వేగాలకి ఈ హార్మోనే కారణం. బిడ్డ పాలు తాగేటప్పుడు తల్లిలో ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. తాజా అధ్యయనం ఒకటి ఆక్సిటోసిన్ రసాయనానికి మతిమరుపును తగ్గించే శక్తి ఉందని, నొప్పి నివారణగానూ పనిచేస్తుందని పేర్కొంటోంది. టోక్యో, ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆక్సిటోసిన్ హార్మోన్పై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. మెదడులో స్రవించే ఆక్సిటోసిన్ అక్కడి న్యూరాన్స్ ని చైతన్యవంతం చేసి చెరిగిపోయిన జ్ఞాపకాలని మళ్లీ తీసుకురావటం పరిశోధకులు గమనించారు. అలా ఈ లవ్ హార్మోన్ డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులకు చక్కని ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
అంతేకాదు పెయిన్ కిల్లర్స్ కి ప్రత్యామ్నాయంగా కూడా ఈ హార్మోన్ను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆక్సిటోసిన్ రసాయనానికి నొప్పుల్ని కూడా అదుపు చేసే గుణం ఉన్నట్లు అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఆక్సిటోసిన్తో నాజల్ స్ప్రేని తయారు చేసి పెయిన్ కిల్లర్ల వాడకం తగ్గించవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు నలుగురితో కలవటం మంచిది. ఎందుకంటే ఇలా అందరిలో కలుస్తూ కలివిడిగా ఉంటున్నప్పుడు మెదడు నుంచి ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదలవుతుందని, అది మతిమరుపును, అల్జీమర్స్ జబ్బును చాలా వరకు తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవనంలో దంపతులిద్దరూ కలిసి నిద్రించడం అనేది గగనంగా మారుతోంది. రోజంతా ఆఫీస్, ఇంటికొచ్చాక పనులతోటి బిజీగా గడిపేస్తున్నారు. దీంతో అలసి సొలసిన చాలా జంటలు ఎవరికి నిద్రొచ్చినప్పుడు వారు పడుకోవటం, నిద్ర రాకపోతే మొబైల్స్ తోటి కాలక్షేపం చేయటం జరుగుతోంది. ఇక రాత్రిపూట పడుకునే సమయంలోనూ ఒకరి కోసం మరొకరు వేచి చూసే ఓపిక కూడా చాలా మందికి ఉండటం లేదు. ఈ రకమైన జీవనశైలి దంపతుల మధ్య అన్యోన్యతను, అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెబుతారు నిపుణులు. పరిస్థితి ఇక్కడ దాకా రాకూడదంటే రాత్రిపూట పడుకునే సమయంలో దంపతులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దాంపత్య బంధం దృఢమవ్వాలంటే రోజు ఇద్దరూ కలిసి కాస్త సమయం గడపడం ముఖ్యం. అయితే రోజంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల చాలా మందికి ఆ తీరిక దొరకట్లేదనే చెప్పాలి. పోనీ కనీసం రాత్రైనా కాసేపు ఊసులాడుకుంటారా అంటే అదీ గగనమే. ఇందుకు రోజు రాత్రి పడుకునే సమయంలో చేసే కొన్ని పొరపాట్లే కారణమంటున్నారు నిపుణులు. టీవీ చూడ్డం, సోషల్ మీడియాలో చాటింగ్, ఆఫీస్ పని ఉందంటూ పడుకునే సమయంలో ల్యాప్టాప్తో గడిపేస్తున్నారు చాలా మంది. దీంతో ఇద్దరూ కలిసి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతోంది. అంతేకాదు ఆయా గ్యాడ్జెట్స్ నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. దీనివల్ల ఒత్తిడి, చిరాక్గా అనిపించడం, ఇవన్నీ ఎదుటివారిపై చూపించడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత క్రమంగా దెబ్బతింటుంది. ఉద్యోగాలు చేసే భార్యాభర్తల్లో చాలా మంది వారి పనివేళలు కుదరక ఇబ్బంది పడుతుంటారు. ఒకరికి రోజంతా ఆఫీసుంటే మరొకరికి నైట్ షిఫ్ట్లు ఉండొచ్చు. దీనివల్ల వాళ్లు పడుకునే వేళలు, నిద్రలేచే సమయాల్లోనూ ఇద్దరికీ పొంతన కుదరదు. ఇది కూడా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగేలా చేస్తుంది. పిల్లలున్నారన్న కారణంతో మరికొందరు భాగస్వామికి దూరంగా వేరే గదిలో లేదంటే వేరే మంచంపై పడుకుంటుంటారు. ఇదే రొటీన్గా మారిపోతే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లోపించి అన్యోన్యత, ఒకరిపై ఒకరికి నమ్మకం దెబ్బతింటుంది. దాంపత్య బంధాన్ని దెబ్బతీసే ఇలాంటి అలవాట్లను మార్చుకున్నప్పుడే పెరిగిన ఆ దూరాన్ని తిరిగి తగ్గించుకోవచ్చు. నాకు పనుంది, నువ్వు పడుకో అంటూ ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకుండా రాత్రి పడుకునే సమయానికి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. ఆపై ఇద్దరూ కలిసి ఒకేసారి పడుకునేందుకు సిద్ధమవడం వల్ల కాసేపు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. ఇద్దరూ తిరిగి దగ్గరవడానికి ఇది దోహదం చేస్తుంది. నిద్రకు ఉపక్రమించే సమయంలో గ్యాడ్జెట్లతో వృధా చేసే సమయాన్ని కలిసి మాట్లాడుకోవడానికి, హాయిగా నవ్వుకోవడానికి కేటాయిస్తే మనసు తేలిక పడుతుంది. ఇద్దరి మధ్య అనుబంధము దృఢమవుతుంది. రాత్రి పడుకునే సమయంలో ప్రేమగా ఓ ముద్దివ్వడం, కౌగిలించుకోవటం వంటివి అలవాటుగా మార్చుకోవాలి. ఫలితంగా శరీరంలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ ఉత్పత్తవుతుంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. పిల్లల వల్ల కూడా కొన్ని జంటలు రాత్రిపూట ఏకాంతంగా గడపలేకపోతుంటారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే వాళ్లను చిన్నప్పటి నుంచే వేరే గదిలో పడుకోబెట్టడం మేలు. గర్భంతో ఉన్నప్పుడు కొంతమందిలో తరచూ మూర్ఛలు కనిపిస్తూ ఉంటాయి. మూర్ఛలు రావటానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ గర్భంతో ఉన్నప్పుడు మాత్రం ఈ మూర్ఛల్ని కాస్త సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే గర్భిణీ దశలో కనిపించే మూర్ఛలు ఇటు కాబోయే అమ్మలోనూ అటు పుట్టబోయే బిడ్డలోనూ చాలా సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో మూర్ఛలు రావటానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిట్స్ ఉంటే గర్భం ధరించకూడదా? ఫిట్స్ అన్నవి ప్రెగ్నెన్సీకి కాంట్రా ఇండికేషన్ కాదండి. చాలామంది స్త్రీలలో ఫిట్స్ ఉన్న వాళ్ళలో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ముందుగానే చేసుకోవడం వలన సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ హెల్తీ బేబీని డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. చెప్పాలి అంటే స్త్రీలలో ఒక 40% మంది ఫిట్స్ ఉన్న వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. మన ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బాగుండాలి అంటే దాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యం. ట్రీట్ చేస్తున్న న్యూరాలజిస్ట్తో ముందుగానే డిస్కస్ చేసుకుని ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ అన్నది ఒక ఏడాది లేదా కొన్ని నెలల ముందు నుండి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ముందుగానే మనం మందులు ఏవైతే ప్రెగ్నెన్సీలో యూజ్ చేయగలమో, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఏ మందులు ఇవ్వగలమో అని మార్పు చేసుకోవడం, ఫిట్స్ మెడికేషన్స్ని తగినంత తక్కువ మోతాదులో ఇవ్వడం, వాటితో పాటు ఫోలిక్ యాసిడ్ అన్న వైటమిన్ సప్లిమెంట్స్ అన్నీ ఇవ్వడం ద్వారా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. కొంతమందిలో అనుకోకుండా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు
ఆ టైంలో ఈ ఫిట్స్ మెడికేషన్ వల్ల కానీ ఫిట్స్ వల్ల కానీ తల్లికి బిడ్డకి కొంత ప్రమాదం అన్నది ఉండే అవకాశం ఉంటుంది. సో ఫిట్స్ ఉన్నవాళ్ళు ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళినప్పుడు ఒక న్యూరాలజిస్ట్ ఫాలోఅప్లో క్రమబద్ధంగా మందులు వాడుతూ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ని చూస్తూ ఉంటాం. గర్భం ధరించగానే మూర్ఛ మందుల్ని మానేయాలా? ఫిట్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే మందుల్ని తప్పకుండా క్రమంగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిట్స్ మందులు మానేయడం వలన మళ్ళీ ఫిట్స్ వచ్చే రిస్క్ అన్నది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫిట్స్ కలిగితే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం ఉండే అవకాశం హై రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. వీటిలో ముఖ్యంగా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉండడం కానీ, బ్లీడింగ్స్ అవ్వడం కానీ, ముందుగా ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవ్వడము, కొన్ని సందర్భాల్లో గర్భస్థం లోపల ఉండగానే శిశువుకి ప్రాణంకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం సరైన మందులు టైం టు టైం వేసుకోవడం ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో మెడికేషన్ యూసేజ్ అన్నది ఒక టెస్ట్లు బట్టి మనం రక్తంలో ఆ మెడికేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. మూర్ఛ మందులతో పుట్టబోయే బిడ్డలో అవకరాలు వస్తాయా? ఫిట్స్కు వాడే మెడికేషన్స్ వలన పిల్లల్లో డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటారు. మన వెన్నుపూసకి సంబంధించిన డిఫెక్ట్స్ కానీ, బ్రెయిన్లో ఏమైనా లోపాలు రావడం కానీ జరిగే రిస్క్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇంతే కాకుండా క్లెఫ్ట్ లిప్ అని, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే పెదాలు, మనకి దవడలకి సంబంధించినవి, అంగుటికి సంబంధించిన డిఫెక్ట్స్ కూడా కామన్గానే చూస్తూ ఉంటాం. వీటితో పాటు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని అంటాం. అంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఫిట్స్ మెడిసిన్స్ తీసుకుంటే పిల్లల్లో కొంచెం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని కానీ, లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేటుగా ఉండడం, ఐక్యూ కొంచెం తక్కువగా ఉండడం కూడా జరగవచ్చు. ఇంతే కాకుండా కొన్ని రకాల కార్డియాక్ అనామలీస్ కూడా లైక్ సెప్టల్ డిఫెక్ట్స్ లాంటివి కూడా మనం గమనించవచ్చు. కాకపోతే ఏ రకమైన మందులు వేసుకుంటున్నాం అన్నదాన్ని బట్టి ఈ లోపాలు కూడా మనకి నిర్ధారించబడతాయి. కొంతమందిలో వాల్ప్రోయిక్ యాసిడ్ కానీ, టోపిరిమేట్ అన్న మందులు ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఈ రిస్క్ అనేది 5 to 15% వరకు చూస్తూ ఉంటాం. లెవిట్రాస్టమ్ అని కానీ, లామోట్రైజిన్ అని ఇలాంటి మందులు యూజువల్గా ప్రెగ్నెన్సీలో సేఫ్గానే ఉంటాయి. ఇవి తీసుకున్నప్పుడు యూజువల్గా 1 to 2% మాత్రమే ఈ రిస్క్ని గమనిస్తూ ఉంటాం. ఈ అవయవ లోపాలు తక్కువగా ఉండాలి అంటే మనం మందుల్ని ప్రెగ్నెన్సీకి సేఫ్గా ఉండే మందులు వేసుకోవడం, తక్కువ మోతాదులో వేసుకోవడం, వాటితో పాటు ఫోలిక్ యాసిడ్ అన్న మందులు వాడడం ద్వారా తగ్గించుకోవచ్చు. మూర్ఛ మందుల వాడకంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిట్స్ మెడికేషన్స్, మూర్ఛ మందులు గర్భిణీ స్త్రీలు అన్నవి క్రమబద్ధంగా వేసుకోవాల్సి ఉంటుంది. మనం 2 పూట్ల మందులు వేసుకోవాలి అంటే 2 ట్యాబ్లెట్స్ మధ్యలో గ్యాప్ ఖచ్చితంగా 12 గంటలు ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ 1-2 మోతాదులు మిస్ అయినా కూడా ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వచ్చే రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన మందులు ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉంటాయి, ఎంత డోసులో ఇవ్వాలి అన్నది న్యూరాలజిస్ట్ టెస్టులు చేసి దాన్ని బట్టి నిర్ధారణ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో వేసుకునే ట్యాబ్లెట్ మోతాదులు సడన్గా డౌన్ అవ్వడం, అప్ అవ్వడం జరిగే అవకాశం ఉంటుంది. వాటి కోసమని బ్లడ్ టెస్టుల ద్వారా రక్తంలో ఆ ఫిట్స్ మందు లెవెల్స్ ఎంత ఉన్నాయి అని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ వాటి ద్వారా మనం డోసెస్ని నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఫిట్స్ కాకుండా ఇంకేమైనా కాంప్లికేషన్స్ లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని మరింత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గర్భిణీ దశలో మూర్ఛలు వస్తుంటే ఏం చేయాలి? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంటుందండి. వీటిని మనం స్టే సేఫ్ సైడ్ అని చెప్తాము. ఎవరైనా గర్భిణీ స్త్రీ సడన్గా ఫిట్స్ వచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళు ఆ పేషెంట్తో పాటు వాళ్ళతో దగ్గరగానే ఉండి ఆ ఫిట్స్ ఎంతసేపు వస్తుంది ఏమని గమనించడము, వెంటనే ఇమీడియట్గా మెడికల్ ఎమర్జెన్సీకి కాల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సేఫ్ అంటే పేషెంట్ని ఒక సేఫ్ పొజిషన్లో పడుకోబెట్టి ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాల్సి ఉంటుంది. ఆ కాళ్ళు చేతులు కొట్టుకునే క్రమంలో ఏమైనా దెబ్బలు తగిలి ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటే ఆ వస్తువులన్నింటినీ దూరంగా పెట్టడము, ఒకవేళ పేషెంట్స్ ఏమైనా కంటికి కళ్ళద్దాలు లాంటివి ఉన్నప్పుడు వెంటనే రిమూవ్ చేయడము, మెడ చుట్టూ ఏమైనా టైట్ క్లాత్స్ కానీ, చైన్స్ కానీ అట్లాంటివి ఉంటే వాటిని రిలాక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిట్స్ సాధారణంగా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ నిమిషాల తర్వాత పేషెంట్ నెమ్మదిగా స్పృహలోకి వస్తారు. ఫిట్స్ వచ్చినప్పుడు గట్టిగా కాళ్ళు చేతులు పట్టుకోవడము, కదలికలు రాకుండా ఆపడం లాంటి ప్రయత్నాలు చేయకూడదు. అదేవిధంగా నోట్లో ఏమైనా గుడ్డలు పెట్టడం కానీ, చేతులు పెట్టడం కూడా మనం ప్రమాదకరం, అలాంటివి చేయరాదు. కొంతమంది మనకి ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో నీళ్లు పోయడానికి గ్లూకోజ్ వాటర్ కానీ ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది పేషెంట్కి చాలా ప్రమాదకరం. అలాంటివి ఇచ్చినప్పుడు లంగ్స్లోకి వెళ్ళి యాస్పిరేట్ అయ్యే రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది. పేషెంట్ పూర్తిగా స్పృహలోకి వచ్చేంత వరకు నోటి ద్వారా ఏమీ ఇవ్వకుండా ఉండడం మంచిది. మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సో గర్భిణీ స్త్రీలలో మూర్ఛ ఉన్న వాళ్ళకి మనకి ఫిట్స్ వచ్చే రిస్క్ జనరల్ కన్నా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆహార నియమాలు, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం, ఆకుకూరలు అవి ఎక్కువ తీసుకోవడం, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అన్నది ఎంతో ముఖ్యం. ఆహారంతో పాటు క్రమబద్ధమైన నిద్ర అలవాట్లు కూడా చాలా ముఖ్యంగా ఉంటాయి. కొంతమంది పేషెంట్స్లో ఏమైనా బ్రైట్ లైట్స్ చూసినప్పుడు, ఫ్లాషెస్ లాగా బ్లింకింగ్ లైట్స్ చూసినప్పుడు కూడా ఫిట్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైనా బ్రైట్ లైట్స్కి కానీ బ్లింకింగ్ లైట్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. అంతేకాకుండా స్ట్రెస్సెస్, టెన్షన్స్ ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఫిట్స్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. ఆ స్ట్రెస్ని, టెన్షన్స్ని కంట్రోల్ పెట్టుకుంటూ మెడిటేషన్ చేయడం అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఈ గర్భిణీగా ఉన్న వాళ్ళు ఫిట్స్ వచ్చే రిస్క్ ఉన్న కారణం చేత స్విమ్మింగ్ కానీ డ్రైవింగ్ లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఎత్తైన బిల్డింగ్స్లోకి వెళ్ళడం కానీ, సో ఏమైనా ఓపెన్ ఫ్లేమ్ దగ్గర వంట చేసినప్పుడు కూడా వీళ్ళకి సూపర్విజన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. గర్భంతో ఉన్నప్పుడు మూర్ఛ వ్యాధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ని తరచూ సంప్రదిస్తూ ఉండాలి. ముఖ్యంగా మందులు మానకూడదు. ప్రతిరోజు మర్చిపోకుండా మందులు మింగుతూ ఉండాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో అజీర్తి, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు మెత్తగా దంచిన ధనియాల పొడికి కాస్త పాత బెల్లాన్ని కలిపి చిన్న ఉండలాగా చేసుకుని భోజనానికి ముందు తీసుకోండి. వేధించే అజీర్తి, పొట్ట ఉబ్బరము బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.